వచ్చే ఏడాది నుంచి కరెంటు బిల్లులు వచ్చే ఏడాది కూడా కరెంటు ఛార్జీలు పెంచకుండా సమర్థతను పెంచుకుంటామని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నాడు. చంద్రబాబు నాయుడు గారి సమర్థత అంటే ఎప్పుడైనా ఎక్కడైనా ఎన్నడైనా సరే ఆయన అత్యంత సమర్థవంతంగా ప్రజల్ని తాకట్టు పెట్టి అప్పులు తేవడం తప్పితే మరి ఏదన్నా ఉందా అని అడుగుతున్నాను నేను చంద్రబాబు నాయుడు గారిని. కానీ రాష్ట్ర ప్రజలను కూడా ఒకసారి ఆలోచించమని అడుగుతున్నాను. చంద్రబాబు నాయుడు గారు అంటే సమర్థవంతంగా అప్పులు తేవడం తప్పితే ఏ రోజన్నా మంచి పరిపాలన అందించడం, ఛార్జీలు పెంచకుండా ఉండటం, లేదా ప్రజలను ఎత్తిన భారం వేయకుండా ఉండటం ఎప్పుడన్నా జరిగిందా అంటే ఎప్పుడూ లేదు. ఈ 18 మాసాల్లో కరెంటు ఛార్జీలు ఎన్నిసార్లు పెంచాడు, ఎంత పెంచాడు అనేది నారా చంద్రబాబు నాయుడు గారి మాట మనం నమ్మాల్సిన పని లేదు. ఎంత పెరిగాయో ఈ రాష్ట్రంలో ఎవరిని ఏ తలుపు తట్టి ఎవరిని అడిగినా కూడా వాళ్ళ బాధ, వాళ్ళ శోకం చెప్పనలవు కాదు. అసలు మామూలుని అడగక్కర్లా. చంద్రబాబు నాయుడు గారు పెద్దానికి కార్యకర్తలకు పదవి వేయాలంటే IVRSL ఏంటి దాని పేరండి, ఇంటరాక్టింగ్ వాయిస్ రెస్పాన్స్ సర్వీసా ఏంటది, IVRSL. IVRSL ద్వారా మేము ఎవరికన్నా పదవి వేసినా తెలుగుదేశం కార్యకర్త కాడు ఎప్పుడో మామూలుగా వాళ్ళ తాత ముత్తాతల కానించి జెండా మోస్తుంటారు. ఆడికి పదవి వేయాలన్నా కూడా IVRSL ద్వారా అడుగుతా అంట. ఈయన దగ్గర ఏమో డేటా ఉండదు, ఆడి నిజాయితీ గురించి, ఆడి నిబద్ధత గురించి ఈయన తెలీదు. తెలుగుదేశంలో ఎప్పటి నుంచో జెండా మోస్తున్నాడు గురించి. కానీ వేసిన పదవులన్నీ కూడా కొత్తగా పార్టీలు దూకి ఇడు దూకి అడు దూకి జంపింగ్ జపాంగాలకు పదవులు వేస్తారు. దానికి మాత్రం IVRSLని అడిగాం, మీకు పదవి వేయలేకపోయాం అని చెప్పి మాట్లాడతాడు. మొన్న ఎప్పుడో ఆ మధ్య చూశాను, వల్లభనేని వంశీని అరెస్టు చేసే ముందు, అరెస్టు చేసిన తర్వాత IVRSL ద్వారా అడిగా అంట, తప్ప ఒప్ప అని. అందరూ ఆహా ఓహో శభాష్ చంద్రబాబు అని IVRSLలో చెప్పారంట. మాచర్ల పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేసే ముందు పెట్టిందేమో దొంగ కేసా, తెలుగుదేశం వాళ్ళు కొట్టుకు నరుకు సావటం ఏంటి, ఆళ్ళు పడక. అసలు పార్టీకి సంబంధం లేదు, ఏనాడు మాట్లాడటం కానీ ఫోన్ కూడా మాట్లాడి ఎరగనటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారినేమో మర్డర్ కేసులో ముద్దాయిగా పెడతారు, తప్పుడు కేసు. దానికి IVRSL ముందు అడిగా అంట, తర్వాత అడిగా అంట. ముందు ఆహా పెట్టాల్సిందే అన్నారంట, పెట్టిన తర్వాత ఏమో ఆహా ఓహో బాగా పెట్టామన్నారంట. ఇన్నిటికీ IVRSL అడుగుతున్నా అని చెప్తున్నావు కదా చంద్రబాబు నాయుడు గారు. ఈ పథకానికి మీ జెండా మోసే కార్యకర్తల భార్యల ఫోన్ నెంబర్కి చేసి అడగండి ఒకసారి. ఏమ్మా 18 మాసాలుగా చంద్రబాబు నాయుడు కరెంటు ఛార్జీలు పెంచలేదు కదా అని అడగండి ఎవరన్నా. ఫోన్ పైలిపోద్ది మామూలుగా, వెంటనే నేలకేసి కొడతారు. అడిగినోడికి చెవు నిండా మామూలు చెవులు పోయిపోయిన బూతులు వస్తాయి చెవులోకి. సామాన్యులు కాదు, జెండా మోసే తెలుగుదేశం కార్యకర్తల భార్యలకు ఫోన్ చేసి ఒకసారి అడుగు IVRSL ద్వారా. చంద్రబాబు నాయుడు గారు మీ బతికేంటి తెలుస్తుంది అసలు. ఇన్ని రేపు ఏంటో చెప్తాడు, RTGS, IVRSL అడగండి ఒకసారి మీ కరెంటు బాగోతాలు ఏంటో. జగన్మోహన్ రెడ్డి గారు మీరు చేసిన అప్పు కంటే కూడా తక్కువ అప్పుయే చేశాడు. కరెంటు బాకీలు తీర్చాడు, మీరు పెట్టిన బాకీలు తీర్చాడు. మీరు కరెంటు కంపెనీలకు పెట్టినటువంటి బాకీలు, ప్రభుత్వం పెట్టిన బాకీలు తీర్చాడు. మీకంటే అతి తక్కువ అప్పు చేశాడు. మీరు 50,000 60,000 కోట్లు చేసినట్టున్నారు మీ 5 ఏళ్లలో. జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లలో 30,000 ఎంతో అయినట్టుందా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి, ప్రభుత్వం చేసినటువంటి అప్పు కరెంటు కంపెనీల మీద. ఎవరు ఎక్కువ చేశారు మరి అప్పులు, ఎవరు చేశారు? జగన్మోహన్ రెడ్డి గారు 2 రూపాయల చిల్లర కరెంటు కొంటేనేమో అమ్మో దోపిడి, అమ్మో అమ్మో అయ్యని 100 మాట్లాడారు. అదాని దగ్గర లంచం తీసుకున్నాడని మాట్లాడారు. ఇప్పుడు మీరేం చేశారు? అదేదో కంపెనీ అంట 4:30కి కరెంటు యూనిట్ 4:30కి 25 ఏళ్లకు కొన్నారు. ఎవరు తప్పు? జగన్మోహన్ రెడ్డి గారు ముందు చూపా, మీది ముందు చూపా, మీ దోపిడియా? ఎవరిది దోపిడి? మీ మంత్రులను అడిగితేనేమో అదానీ గారు డబ్బులు ఇచ్చాడని అన్నారా? ఎవరన్నారు? మేము అనలేదే, మా దగ్గర ఏమో ఆధారాలు లేవో జగన్ గారికి డబ్బులు ఇచ్చినట్టు అని చెప్పి మీ మంత్రులు మాట్లాడతారా? ఇవాళ
అధికారానికి వచ్చిన తర్వాత. ఒక మంత్రి అంటాడు, అడిగినోడిని అడగండి మాకు సంబంధం లేదంటున్నాడు. కొన్ని బలివాళ్ళు బయలుదేరారు బాబు, అసలు మా వాళ్ళకి తెలుగుదేశం మంత్రులు. ఆ రోజు స్టేట్మెంట్ ఇచ్చినోడిని అడగండి మాకు సంబంధం లేదు, మేము ఆ స్టేట్మెంట్కి మాకేం సంబంధం లేదు, అదాని జగన్ గారికి డబ్బులు ఇచ్చాడు మాకు తెలియదు అని ఒక మంత్రి అంటాడు. నా దగ్గర ఏం అదాని జగన్ గారికి డబ్బులు ఇచ్చాడు, నా దగ్గర ఆధారాలు లేవని ఒక మంత్రి అంటాడు. మరి మీరు ఎంత తీసుకున్నారు అదానికి? మరి మీరు కూడా అదాని దగ్గర డబ్బులు తీసుకునే ఇచ్చారా? అదాని దగ్గర ఒప్పందాలు ఆహా ఓహో అంటున్నారు కదా అదాని అంటే. అబ్బే అదేం లేదండి, మేము తీసుకోలేదు, జగన్ తీసుకోలేదని ఇప్పుడు మాట్లాడతారు.